నమస్తే మై ఢిల్లీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను ఢిల్లీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమయాత్ర క్యాబ్ తోలుతున్నాను. సో ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. డేట్ వచ్చేసి 29వ తేదీ శుక్రవారం 11వ నెల 2024. సో నిన్న వచ్చేసి మనకి డ్యూటీ చేసేటప్పుడు బండి తగిలింది. అది ఎలా తగిలింది అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జస్ట్ రాసుకొని పోయింది, బ్లాక్ పెయింట్ అయింది. చూడండి, ఒకసారి చూపిస్తాను. చూడండి, జస్ట్ అసలు ఇంకొంచెం పెయింట్ ఈ చెంప మొత్తం లేచిపోయేది. ఇదంతా టొప్ప లేచిపోయేది. ఇక్కడ ఒక్కటే రాసుకొని పోయింది. ఫుల్ ట్రాఫిక్ ఏమంటే ఇంకా. ఇప్పుడు వచ్చేసి టీ స్టాల్ దగ్గరికి వచ్చిన ఒక కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా 0 కిలోమీటర్ చేద్దామండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నాకు డైలీ నైట్ కావచ్చు, డే కావచ్చు, పొద్దున్నే కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు, ఎనీ టైం మనకి ఇక్కడ నేనుండే చోట నాకు బుకింగ్స్ దొరుకుతున్నాయి. పర్సనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పేసి అక్కడ ప్రతిరోజు నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. కానీ నాకు సమయం కుదరక నేను రాలేకపోతున్నా. సో మా 3 బండ్లు ఉన్నాయి. 3 బండ్లో ఎవరెవరు పోతుంటారు. నేను మొన్న పోయినాను, మళ్ళీ నెక్స్ట్ మా బావ పోయినాడు, మళ్ళీ మొన్న పోయినాడు ఈరోజు. సో జస్ట్ అది దాంట్లో అమౌంట్ బాగానే వస్తుంది చేసుకుంటే. కానీ రోజుకి ఒక 3-4 బుకింగ్ పడితే చాలా పిచ్చ డబ్బులు. ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగా వస్తుంది అందులోనూ. సో నెక్స్ట్ టైం నుంచి అట్లా పోయినప్పుడు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్లకి ఎంత తీసుకున్నాను అనేది. సో ఆ రీహాబిలిటేషన్ సెంటర్ అనేది మీకు తెలిసినే ఉంటుంది. తెలియకపోతే అడగండి, నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. కలిసిన కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, సరేనా? ఇప్పుడు వచ్చేసి మనం 0 కిలోమీటర్ చేద్దామండి. డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. డీజిల్ అయితే 3 పాయింట్లు ఉంది ఇప్పుడు కరెక్ట్గా. సో ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అది కూడా చూద్దామండి. ముందుగా వచ్చేసి ఓలానా అని చేద్దామండి. ఎందుకంటే ఓలాలో ఇన్సెంటివ్ ఇచ్చినాడు 4 డేస్కి. 60 బుకింగ్లు చేస్తే 3000 ఇచ్చినాడు. అందుకని చెప్పేసి ఓలానా ఆన్ చేద్దాం. ఫస్ట్ ఇన్సెంటివ్స్ చూసి తర్వాత ఆన్ చేద్దామండి. అలాగే ఆన్ చేసి ఒక కప్పు టీ తాదామండి. అంతలోపు ఏదైనా బుకింగ్ వస్తే తీసుకుందామండి. ఇన్సెంటివ్ అయితే ఇచ్చినాడు. 30 బుకింగ్లు చేయాలి ఈ రోజే స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి 30 బుకింగ్లు చేస్తే 900, తర్వాత 40 బుకింగ్లు చేస్తే 1600, తర్వాత 50 బుకింగ్లు చేస్తే 2250 రూపాయలు, తర్వాత 60 బుకింగ్లు చేస్తే 3000 రూపాయలు ఇచ్చినాడు. అంటే ఈ 900కి మిగతా అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే 700 యాడ్ అవుతుంది. అట్లా యాడ్ అవుతా లాస్ట్ 3000 వస్తుంది. మళ్ళీ సపరేట్ అమౌంట్ ఏం రాదు అది. సో ఇప్పుడు వచ్చేసి మనం డ్యూటీ ఆన్ చేద్దామండి. టైం వచ్చేసి డ్యూటీ ఆన్ చేసే టైం 10:44 అవుతుంది. ఫస్ట్ బుకింగ్ ఎక్కడికి వస్తుందో తెలీదు. సరే, డ్యూటీ ఏదైనా వస్తే తీసుకుందామండి. అంతలోపల ఒక కప్పు టీ తాగుతాం. ఓలాలో మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:14 వచ్చింది. సో ఎంత ముందో చూద్దామండి. 7 నిమిషాలు 2.3 ఉంది. సో చిన్న బుకింగ్. లేట్ చేయకుండా పోదామండి పికప్ చేసుకుంటేకి. సో కస్టమర్ అయితే ఫోన్ చేసినారు, వెయిట్ చేస్తున్నారంట. పెద్ద బుకింగ్ ఏదైనా వస్తుందని చూస్తే పెద్ద బుకింగ్ ఏది రాలేదు. అన్ని చిన్న బుకింగ్లు వస్తున్నాయి. టైమింగ్ ఎక్కువ ఉంది. ఆ కిలోమీటర్లు తక్కువ ఉన్నా కూడా టైమింగ్ ఎక్కువ చూస్తుంది, అమౌంట్ తక్కువ. సో అలాంటిదప్పుడు ఇంక మనం పొయ్యి కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి అందుకే మనకు కావాల్సిన బుకింగే తీసుకున్నాను. సో ఇన్సెంటివ్ వచ్చింది, చూద్దామండి ఇన్సెంటివ్ కంప్లీట్ చేస్తామా లేదా, ఎన్ని బుకింగ్లు కంప్లీట్ చేస్తాం ఈరోజు అనేది. సో 4 రోజులు ఉంది. 4 రోజుల్లో అట్లీస్ట్ మనము 900 ఇన్సెంటివ్ అనేది దక్కించుకుంటాము, సరేనా? సో పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి వీలైతే తగిన. మీ అమ్మ కరెక్ట్గా 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత బుకింగ్ క్యాన్సిల్. చూడండి ఒకసారి ఇట్లా వస్తుంది బుకింగ్. పిచ్చ కోపం. ఇప్పుడు బుకింగ్ క్యాన్సిల్ అంట. ఇంకేం చేయాలా, వేరే బుకింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. సో దీనికి అమౌంట్ వచ్చిందో లేదో తెలీదు. క్యాన్సిలేషన్ పేరు అయితే ఏం రాలేదు. ఎంత దారుణం అంటే అంత దారుణము. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది. మళ్ళీ అది వస్తుంది అన్ని వేస్ట్ బుకింగ్లు. 3.5 కిలోమీటర్ పికప్ అంట. డ్రాప్ వచ్చేసి 13 కిలోమీటర్లు అంట. 175 రూపాయలు. ఎవడిపోతాడు దానికి. టైం వచ్చేసి 41 మినిట్. ఇంత దారుణంగా వస్తే ఎట్లా చెప్పండి బుకింగ్లు. ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకుందామండి. మనకు కావాల్సింది వచ్చేంతవరకు తీసుకునేది అయితే లేదు, కానీ తగ్గేదేలే. ఓలాలో అయితే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది ఎలక్ట్రానిక్ సిటీలో. సో దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఈ బుకింగ్ వచ్చేసి 11:38కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 244 రూపాయలు. మనకు వచ్చేసి 179 రూపాయలు ఇచ్చినారు. సో టోల్ ఇంక్లూడ్ 50 రూపాయలు. టోల్తో సహా కలిపేసి 229 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:38కి. పికప్ వచ్చేసి గొట్టిగేర. డ్రాప్ వచ్చేసి పేజ్ టు ఎలక్ట్రానిక్ సిటీ. ఓలాలో వచ్చేసి 3 బుకింగ్లు అయిపోయినాయి. సో ఫస్ట్ బుకింగ్ చూసినాము, 2 బుకింగ్లు చూడాలి. ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న చాలా దారుణంగా అంటే దారుణంగా బుకింగ్లు ఇస్తున్నాడు. కిలోమీటర్కి 10 రూపాయలు కూడా ఇవ్వకుండా అంత దారుణంగా ఇస్తున్నాడు. లాస్ట్కి ఇంకా 14 రూపాయలు 13 రూపాయలు ఇచ్చే బుకింగ్స్ తీసుకొని వచ్చినాను. బుకింగ్స్ కూడా చాలా డౌన్ అయినాయి. ఇంకా వేరే యాప్స్లో కూడా అలాగే ఉంది. నెట్వర్క్ ఏమైనా తక్కువ ఉందని చూస్తే నెట్వర్క్ కూడా బాగానే ఉంది. ఈ మొబైల్ వైఫై కనెక్ట్ చేసుకున్నా, నెట్వర్క్ అయితే బాగానే ఉన్నట్లేదు. 5G మొబైల్, ఇదైతే 4G మొబైల్. సో 5G కనెక్ట్ చేసినా కూడా బుకింగ్స్ సరిగ్గా రాలేదంటే బుకింగ్స్ లేనట్లే. ఇంకా నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సరే ఇప్పుడైతే 2 బుకింగ్లు చూడాలి, చూద్దామండి. రెండో బుకింగ్ వచ్చేసి 12:28కి వచ్చింది.
డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 36 నిమిషాలు, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 124 రూపాయలు, మనకు వచ్చేసి 133 రూపాయలు ఇచ్చినాడు. చూడండి ఎంత దారుణంగా ఇచ్చినట్లు మీరే అర్థం చేసుకోండి, ఇంకా ఎంత తక్కువ ఇస్తున్నట్లు కిలోమీటర్కి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:28కి వచ్చింది. సో పికప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ, డ్రాప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. దాని తర్వాత 12:30కి వచ్చింది, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 1:19కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 156 రూపాయలు, మనకు వచ్చేసి 169 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:19కి వచ్చింది. పికప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్, డ్రాప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ. సో బుకింగ్స్ అయితే ఏవి రాలేదు ఇంకా. చూడండి వైఫై కనెక్ట్ చేసుకున్న వాటికిను ఏమైనా బుకింగ్స్ వస్తాయను. ఏడు చూస్తే సర్జు మాత్రం 1.6, 1.1x, సో 2.1x అట్లా చూస్తాను. చూడండి ఎంత దారుణంగా ఇస్తున్నాడు. ఇది వర్తబుల్, తీసుకోవచ్చు, ఇట్లాంటి వస్తే తీసుకోవచ్చు. కొట్టిన యాక్సెప్ట్ అవుతుందో కాదు. వామ్మో యాక్సెప్ట్ అయిందిరా బాబు. డిస్టెన్స్ వచ్చేసి 1.9 ఉంది, 7 మినిట్స్ చూస్తుంది. లేట్ చేయకుండా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం వీలైతేనే. పొద్దుటి నుంచి మనము 3 బుకింగ్లు చూసినాము. ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా టైము 6:47 అవుతుంది. సో నేను వచ్చేసి ఉస్కోట్లో ఉన్నాను. చాలా దారుణం అంటే దారుణం, అన్నీ చిన్న చిన్న బుకింగ్లు ఇస్తున్నారు. ఏవైతే పెద్ద వస్తున్నాయో దానిలో మాత్రం తీసుకుంటున్నా. అది బిజినెస్ టైం ఇప్పుడు. సిటీలో అయితే కానీ మంచి ఒక బుకింగ్ కాకుంటే 10 బుకింగ్లకి ఒకటన్నా కూడా మంచి బుకింగ్ దొరుకుతుంది. సో అట్లాంటిది ఉస్కోట్లో వచ్చి పన్నాను. ఇప్పుడు కూడా ఈడ కూడా ఉస్కోట్లో ఏం తక్కువ చూపిల్ల రేటు, బాగానే చూపించింది. 3 కిలోమీటర్ల పికప్, 26 కిలోమీటర్ల డ్రాపు, 876 రూపాయలు ఏమో చూపించింది. సో యాక్సెప్ట్ చేసిన. నాకు డౌట్ వచ్చింది, కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ కాల్ రిసీవ్ చేయలేదు, మెసేజ్ పెట్టినా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. మీరు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు కిలోమీటర్లు 26 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి చెక్ చేసుకోండి, వెయిట్ చేస్తారా చేయరా, అది ఫేక్ బుకింగా లేకుంటే కస్టమరే బుక్ చేసినారా, లేకుంటే కస్టమర్ బుక్ చేసి అక్కడ పోయిన తర్వాత క్యాన్సిల్ చేస్తారా. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోవాలా. క్లారిటీ తీసుకున్న తర్వాతనే మనం మూవ్ అవ్వాలా. లేకపోతే మనం చాలా ఇబ్బంది పడిపోతాం. 3 కిలోమీటర్లు అంటే పోవడానికి 12 నిమిషాలు అట్లా చూపిస్తుంది. అడిగిపోయిన తర్వాత ఎర్రిపప్పలు అవ్వాల్సిన అవసరం లేదు. దానికన్నా ముందు 14 కిలోమీటర్లు ఏమో చూపించిండే మధేపుర. సో వాటికి 446 రూపాయలు చూపించిండే. సో అదైతే యాక్సెప్ట్ చేసినాం అనుకో 100% మనకు అది 466 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు కూడా నేను 20 కిలోమీటర్లు వచ్చిన ఖచ్చితంగా 400 చిల్లర ఏమో ఇచ్చినారు. సో ఇప్పుడు వచ్చేసి మనం 3 బుకింగ్లు చూసినాం. మిగతాటి ఇంకా 3 బుకింగ్లు ఓలాలో చూడాలి, ర్యాపిడోలో బుకింగ్ చూడాలి. అవి చూద్దామండి ఏమైనా బుకింగ్ వచ్చే లోపల, సరేనా. సో ఈ బుకింగ్ చూసినా 1:19కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 253 రూపాయలు, మనకు వచ్చేసి 193 రూపాయలు ఇచ్చినారు. కింద చూడండి, పైన వచ్చేసి టోల్ యాడ్ అయ్యి 243 రూపాయలు. నైస్ రోడ్ మీద పోయింది, అది 50 రూపాయలు టోల్ యాడ్ అయింది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:05కి వచ్చింది. పికప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ, డ్రాప్ వచ్చేసి బన్నర్ఘట్ట రోడ్డు. 2:05కి అయిపోయిన తర్వాత 4:36కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 39 నిమిషాలు, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 408 రూపాయలు, మనకు వచ్చేసి 343 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:36కి వచ్చింది. సో ఇది పికప్ వచ్చేసి బెలందూరు, డ్రాప్ వచ్చేసి మారుతల్లి. 4:36 అయిపోయిన తర్వాత 5:23కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 20 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 12 మినిట్స్, క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 571 రూపాయలు, మనకు వచ్చేసి 465 రూపాయలు ఇచ్చినాడు. సో ఇది కూడా టోల్ యాడ్ అయింది. సో ఇది వచ్చేసి 20 రూపాయలు యాడ్ అయిన టోలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:23కి వచ్చింది. పికప్ వచ్చేసి మునేకోలాలు, డ్రాప్ వచ్చేసి సో వివేకానంద నగర్, కేహెచ్బి కాలనీ, ఉస్కోటే. సో ఇప్పుడు లాస్ట్ బుకింగ్ ఇది, ఇక్కడికి వచ్చింది. సో దాని తర్వాత ఇప్పుడు క్యాన్సిల్ అయింది కదా, క్యాన్సిల్ అయిన బుకింగ్ ఇది, కేహెచ్బి లేఅవుట్. సో 3 కిలోమీటర్లు పోయి పికప్ చేసుకోవాలంటే ఎవరు చేసుకుంటారు దాన్ని. ర్యాపిడోలో వచ్చేసి బుకింగ్ చేసినాం ఇదేను. సో బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:59కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 21 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 56 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకోండి 375 రూపాయలు, మనకి ఇచ్చినది కూడా 375 రూపాయలు, జీరో కమిషన్ కాబట్టి. బుకింగ్స్ అయితే వస్తున్నాయి కానీ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతున్నాయి. సో ఏదైతే మంచిగా వస్తుందో దాన్ని తీసుకుందామండి. ఈరోజు ఎర్నింగ్స్ కూడా ఏం పెద్దగా లేదు, అంతైనా కూడా 1800 అయినట్టుంది. అంతే, దాంట్లో 1400, దీంట్లో 375 రూపాయలు, 1800 రూపాయలు అయినట్టు. చూద్దామండి ఇంటికి లోపల ఎంత అవుతుంది ఏమో. శుక్రవారము బిజినెస్ చాలా బాగుంటుంది సిటీలో. ఒకవేళ నైట్ బాగా అయిందంటే అట్లా కంటిన్యూ చేస్తాం. మనకి ఎట్లా దీంట్లో బుకింగ్లు కంప్లీట్ చేయాలి, 30 బుకింగ్లు కంప్లీట్ చేస్తే మనకి ఇన్సెంటివ్ వస్తుంది కాబట్టి అది 800 ఎంత ఇచ్చిన నేను కూడా సరిగ్గా చూడలేదు. సో ఇప్పటికైతే 6 బుకింగ్లు అయినాయి.
ఇంకా 24 కొట్టాలి. సో ఇన్సెంటివ్ అయితే 4 రోజులు ఉంది కాబట్టి 4 రోజుల్లో అట్లా ఇట్లా పడి కొట్టేయచ్చు. సరేనా, ఏదైనా మంచి బుకింగ్ వస్తే గిన తీసుకుందామండి. నమ్మయాత్రల బుకింగ్ వచ్చింది జస్ట్ ఇప్పుడేనో. సో నా ఎంత దూరం ఉందనేది చూద్దామండి. అలాగే ఎన్ని కిలోమీటర్లు ఉంది డ్రాప్ అనేది కూడా ఇందులో డైరెక్ట్ చూపిస్తుంది, అది కూడా చూద్దామండి. పికప్ వచ్చేసి 957 మీటర్స్ ఉంది. సో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 36 కిలోమీటర్లు ఉంది. 37 అనుకోండి, 800 మీటర్స్ ఉంది కాబట్టి. సో అమౌంట్ వచ్చేసి 774 రూపాయలు. సో వర్తే మనకి ఇది 25 రూపాయలు టోల్ చార్జెస్ ఇంక్లూడ్. సో 25 రూపాయలు ఓన్లీ. 25 రూపాయలు పోతే మనకి 750 రూపాయలన్నా మిగులుతుంది కదా అట్లీస్ట్. సో కిలోమీటర్కి మనకి బాగానే పడినట్టే, 18 రూపాయలు అట్లా. సర్లేండి, ఇదన్నా పికప్ అవుతుంది లేదు. ఫస్ట్ అయితే పికప్ పాయింట్కి పోదామండి మనము. పొద్దున్న 3 పాయింట్ల డీజిల్ ఉంది కదా, అయిపోయింది. సో 122 కిలోమీటర్లు తిరిగినాం దానికి. ఇప్పుడు వచ్చేసి 500 రూపాయలు డీజిల్ పట్టించాను కేఆర్పురంలో. ఇంటికి వచ్చినాను ఇప్పుడైతే గిన. సో నిద్ర వస్తా అంటే మొహం కడుక్కున్నాను దావలోను. బిజినెస్ కూడా ఏం పెద్దగా అనిపించట్లేదు, చాలా వేస్ట్ బుకింగ్స్ వస్తున్నాయి. నేను ఆ ఇన్సెంటివ్ ఉంది కదా, ఇన్సెంటివ్ ముసుగులో మనకి ఎక్కువ అమౌంట్ ఇవ్వకుండా ఉన్నాడు. కిలోమీటర్కి 10 రూపాయలు, 12 రూపాయలు, 13 రూపాయలు బాగా అంటే అట్లా ఇస్తున్నాడు. సో నేనేం చేసినానంటే, తెలుసు కదా మీకు, మనకి ఏ బుకింగ్ కావాలో దాన్ని మాత్రం తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము 6 బుకింగ్ల వరకు చూసినాం ఓలాలో. సో టోటల్ 10 బుకింగ్లు ఏమో చేసినాను. సో ఇంకా రిమైనింగ్ 4 చూడాల్సి ఉంటుంది. అలాగే నమ్మయాత్రలో బుకింగ్ చూడాలి. సో చూసేసి అలాగే ఫైనల్ దాంట్లో ఓలాలో ఎంత అయింది, ర్యాపిడోలో ఎంత అయింది, నమ్మయాత్రలో ఎంత అయింది, సో అలాగే చూసేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. సో 5:23 వరకు చూసినాము. దాని తర్వాత వచ్చేసి 6:48కి వచ్చి క్యాన్సిల్ అయిన. దాని తర్వాత 9:03కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 33 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి 226 రూపాయలు. మనకు వచ్చేసి 238 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:03కి వచ్చింది. సో పికప్ వచ్చేసి వసాపాల్య. డ్రాప్ వచ్చేసి దొడ్డకన్నల్లి. 9:03కి అయిపోయిన తర్వాత 10:07కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 145 రూపాయలు. మనకు వచ్చేసి 150 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:07కి వచ్చింది. పికప్ వచ్చేసి కైకొండ్రహల్లి. డ్రాప్ వచ్చేసి బొమ్మనల్లి. 17 తర్వాత క్యాన్సిల్ 3 క్యాన్సిల్. దాని తర్వాత 4ది క్యాన్సిల్. దానికి వచ్చేసి 22 రూపాయలు వచ్చింది క్యాన్సిలేషన్ ఛార్జెస్. దాని తర్వాత 10:57కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 219 రూపాయలు. మనకు వచ్చేసి 184 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:51కి. సో పికప్ వచ్చేసి గారేబావి పాల్య. డ్రాప్ వచ్చేసి కేహెచ్బి కాలనీ కోర్మంగ్లా. సో 10:51కి అయిపోయిన తర్వాత 11:16కి వచ్చింది, క్యాన్సిల్ అయింది. మళ్ళీ దాని తర్వాత వచ్చింది, క్యాన్సిల్ అయింది. సో లాస్ట్ బుకింగ్ వచ్చేసి 11:27కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 153 రూపాయలు. మనకు వచ్చేసి 149 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:27కి వచ్చింది. పికప్ వచ్చేసి కోరమంగళ. డ్రాప్ వచ్చేసి బీటీఎం లేఅవుట్. సో ఇంకంతే బుకింగ్స్ అయితే గిన. సో టోటల్ బుకింగ్స్ 10 బుకింగ్లు చేసినాం. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2229 రూపాయలు చేయండి. ర్యాపిడోలో వచ్చేసి ఒక బుకింగ్ 375 రూపాయలు. నమ్మయాత్రలో వచ్చేసి ఒక బుకింగ్ 774 రూపాయలు. ఇందులో వచ్చేసి టోల్ తీసేయాలి 25 రూపాయలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 36 కిలోమీటర్లు. టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 195 కిలోమీటర్లు. టోటల్ 3 యాప్స్లోనూ కౌంట్ చేసినాను. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3354 రూపాయలు. ఇందులో డీజిల్కి వచ్చేసి 1100 రూపాయలు తీసేయాలి. నాకు మిగిలింది వచ్చేసి 2254 రూపాయలు మిగిలింది. సో టోటల్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 195 కిలోమీటర్లు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 12 బుకింగ్లు. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 12 అవర్లు. సో ఎర్నింగ్స్ అంత పెద్దగా లేదు, కానీ సాటిస్ఫై. పని చేసినందుకు పర్లేదు, అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. వచ్చి ఎంత రావాలో ఎంత పోవాలో ముందే డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి మనం దాని గురించి ఏం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. సో వర్షం స్టార్ట్ అయింది, చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. సో 1 గంట సేపు నాకు పని ఉంటే ఇంకా అక్కడ పని చూసుకొని వచ్చినాను. ఇది విషయము, సరేనా? నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.